హాయ్ యూఎస్ టుడే మనం ఏప్రిల్ 26 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఆర్థిక అంశం సంబంధించింది. ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ నికర ప్రత్యక్ష పన్నుల వసూలు అంటే ఇప్పుడు మనకు స్థూల నికర ఉంటాయి పన్నులు. ఇట్లా స్థూల ప్రత్యక్ష పన్నులకు నికర ప్రత్యక్ష పన్నులకు డిఫరెన్స్ ఏంటంటే ఈ పన్నులు వసూలు చేయడానికైనా ఖర్చును తీసేస్తారనమాట. పన్నులు వసూలు చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా, ఇప్పుడు అధికారులకు జీతాలు కానీ ఇంకేమైనా అట్లా అయితే చూడండి. సో ఆ ఖర్చు నుంచి తీసేయంగా మిగిలేది నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనకు ఈ పన్నులు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అని రెండు రకాలు ఉంటాయి. దాంట్లో ఈ ప్రత్యక్ష పన్నుల్లో మనకు నికర అంటే నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ స్థూల ప్రత్యక్ష పన్నులు గ్రాస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి. సో ఇట్లా మనకి దాంట్లో నుంచి వెళ్ళి వాటికైనా ఖర్చులు తీసేస్తాయి, గ్రాస్ నుంచి వెళ్ళి ఖర్చులు తీసేస్తే మనకు నెట్ వస్తుంది. అట్లా మనకు లాస్ట్ ఇయర్ మనం 22.37 లక్షల కోట్లు లక్ష్యం పెట్టుకున్నాం, టార్గెట్ పెట్టుకుంటే ప్రజెంట్ అయితే 99.51% మనం టార్గెట్ రీచ్ అయినాం. అంటే 22.26 lakhs crore మనం వసూలు చేసినాం అన్నమాట. సో ఇంత వసూలు అయింది. ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2023-24తో పోలిస్తే ఇది మనకు 13.57 గ్రోత్ రేట్ అనమాట. ఇది ఓవరాల్గా గ్రాస్ వసూళ్ళ పరంగా ఇదేమో 13.57 గ్రోత్ అనేది మనకి నెట్ పరంగా అంటే నికర వృద్ధి ఏమో ఇంత ఉంది. అదే గ్రాస్ అంటే స్థూల వసూల పరంగా వృద్ధి 15.4% ఉంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రిఫండ్ 4,76,743 crore రిఫండ్ చేశారు. అంటే మనకి ఇప్పుడు ట్యాక్స్ సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి చూడండి, ట్యాక్స్ సంబంధించిన దానికి సంబంధించి మళ్ళీ రిటర్న్ చేస్తారన్నమాట, ట్యాక్స్ రిటర్న్స్. సో అంత కోట్లు 4,76,743 కోట్లు రిఫండ్ చేశారు. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నమాట. నెక్స్ట్ మనకి హైపర్సోనిక్ స్క్రామ్జెట్ కంబస్టర్ పరీక్ష విజయవంతం. సో హైపర్సోనిక్ స్క్రామ్జెట్ కంబస్టర్, సో దీన్ని డిఆర్డిఓ వాళ్ళు నిర్వహించారు. ఇది ఇంపార్టెంట్, ఎవరు నిర్వహించారు అని అడుగుతారు. సో కండక్ట్ చేసిన వాళ్ళు డిఆర్డిఓ. ఎక్కడ అంటే హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్లో దీన్ని ఏర్పాటు చేసిన స్క్రామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో దీన్ని ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు అన్నమాట. సో నిర్వహించింది డిఆర్డిఓ. ఎక్కడ అంటే హైదరాబాద్లోని డిఆర్డిఎల్లోని స్క్రామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్లో. ఓకేనా. ఆ తర్వాత ఇది ఎందుకు వాడతారు, ఈ హైపర్సోనిక్ స్క్రామ్జెట్ కంబస్టర్ అనేది ఎందుకు వాడతారు అంటే హైపర్సోనిక్ మిసైల్లో ఈ స్క్రామ్జెట్ కంబస్టర్లో వాడతారన్నమాట. ఓకే. ఆ తర్వాత మనకు ఇస్రో మాజీ చైర్మన్ గారు కస్తూరి రంగన్ గారు కన్నుమూశారు. ఈయన 1940లో కేరళలో జన్మించారు. అయితే ఈయనకు 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000 ఇయర్లో పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఈయన 1994-2003 ఇస్రో చైర్మన్గా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ 9 to 10 years ఉన్నాడు అన్నమాట. భారత తొలి 2 ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర-1, భాస్కర-2లకి ఈయన ప్రాజెక్ట్ డైరెక్టరు. అలాగే భారత తొలి రిమోట్ సెన్సింగ్ స్టేట్ శాటిలైట్కి IRS-1Aకి ఈయన సారథ్యం వహించారు. ఈయన ఇస్రో చైర్మన్ ఉన్నప్పుడు PSLV, GSLV ప్రయోగాలు నిర్వహించబడ్డాయి. ఈయన జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దానికి సంబంధించిన ముసాయిదా కమిటీ ఉంది కదా, NEP 2020 ముసాయిదా కమిటీకి ఈయన అధ్యక్షత వహించారు. అంటే డ్రాఫ్ట్ కమిటీకి ఈయన చైర్మన్ అన్నమాట. ఈయన 2003-2009 మధ్య రాజ్యసభ చైర్మన్ అయ్యాడు. ప్రణాళిక సంఘం సభ్యుడు కూడా పనిచేశారు. సో ఈ వ్యక్తి ఈయన గురించి ఇంత గొప్పగా ఉంది. సో ఏదైనా ఒక విధంగా దీనికెళ్ళి బిట్ అడగ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే మనకి 32nd యుద్ధవీరు స్మారక అవార్డుకి ఎంపికైన ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. ఈయన కళారంగంలో ఈయన చేసిన సేవలకి అవార్డు వచ్చిందన్నమాట. ఈయన కరీంనగర్కి చెందిన వాళ్ళు. ఈయన ఏ డిస్టిక్ అంటే కరీంనగర్కి చెందినవారు. అయితే ఈ యుద్ధవీర్ పురస్కారం గురించి మనం చూస్తే ఇది 1991 ఏప్రిల్ 10 రోజు శ్రీమతి సీతా యుద్ధవీర్ గారు దీన్ని ప్రారంభించారు. ఎందుకు అంటే వారి భర్త శ్రీ యుద్ధవీర్ గారి జ్ఞాపకార్థం ఈ యుద్ధవీర్ ఫౌండేషన్ వీళ్ళు ఏర్పాటు చేశారు. అయితే దేంట్లో సేవలు అందించుకుని ఇస్తారంటే
నేషనల్ ఇంటిగ్రేషన్ మరియు సోషల్ సర్వీస్, సామాజిక సేవ, కల్చర్, మనకి తర్వాత లిటరేచర్, సాహిత్యం, ఆ తర్వాత మనకి సర్వీస్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్. సో మానవతా దృక్పథంలో చేసిన సేవలకి సో ఇన్ని విషయాల్లో ఇస్తారన్నమాట. జాతీయ ఐక్యత, సామాజిక సేవ మరియు మనకి కల్చర్లో, తర్వాత లిటరేచర్లో, ఇవన్నిట్లో ఇస్తారు. ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ 30 రోజు ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు కింద ఒక ప్రశంసా పత్రం ఇస్తారు. అట్లనే రూపాయలు 1,00,000 నగదు బహుమతి కూడా ఇస్తారు అన్నమాట. సో 1,00,000 ఇస్తారు. అయితే లాస్ట్ ఇయర్ 31st యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక అవార్డు ఎవరికి వచ్చిందంటే శ్రీ దేవి ప్రసాద్, ఈమెకి ఇచ్చిరు ఈ అవార్డు. ఇయర్ తోట వైకుంఠం 32nd యుద్ధవీర్ అవార్డు. సో 31st యుద్ధవీర్ అవార్డు వచ్చేసి శ్రీ దేవి ప్రసాద్ గారికి ఇచ్చిరన్నమాట. అయితే నెక్స్ట్ చూస్తే కంచి కామాక్షి పీఠం సంబంధించి మనకి న్యూస్లో ఉంది. తమిళనాడులో ఉంటుంది కంచిపీఠం. దీని 71st పీఠాధిపతిగా ఏపీ అన్నవరానికి చెందిన ఋగ్వేద పండితుడు గణేష్ శర్మ గారు దీనికి ఎంపికయ్యారు. సో కంచిపీఠానికి 71st అధిపతి గణేష్ శర్మ గారు. అలాగే తెలంగాణలోని 2500 SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అన్నమాట. SHG అంటే మహిళా స్వయం సహాయక బృందాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించేందుకు సెర్పుకును ఇక్రిసాట్కి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సో ఇది సెర్ప్ అనేది రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. అయితే ఈ సెర్పుకును ఇక్రిసాట్కి మధ్య MOU కుదిరింది. ఎందుకు? ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి సహకారం అందించడానికి ఒప్పందం అన్నమాట. అయితే ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకి సెర్ప్ ఆర్థిక సహాయం ఇస్తుంది. సెర్ప్ ఏమో అమౌంట్ ఇస్తుంది వాళ్ళకి. అయితే సూచనలు, టెక్నికల్ అడ్వైజెస్ ఇవన్నీ సంబంధించి ఇక్రిసాట్ ఇస్తారు అన్నమాట. సో వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మిషనరీకి సంబంధించిన టెక్నాలజీ కానీ ఇస్తారన్నమాట. ఆ తర్వాత ఇక్రిసాట్లోని అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా సంఘాలకి శిక్షణ అందిస్తారు. సో ఇక్రిసాట్ సంబంధించింది అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో దీని ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తారన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.